నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. దేవునికి స్తోత్రం. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుంటావు. సత్క్రియ అంటే ఏంటి? మంచి పని నువ్వు చేస్తే తల ఎత్తుకుంటావు. ఎక్కడైనా సరే ఈ పని ఎవరు చేశారు, ఎంత బాగా చేశారు అంటే ఆడిలా ఎత్తుకుంటాడు. అంటే అర్థం ఏంటి? అని మనందరూ ఏం చేసాం? పొగిడు. అబ్బా ఇది ఎవడు ఎలా పెట్టాడు, ఎంత ఎంత చక్కగా పెట్టాడు. పోయినారా ఇక్కడ దేవుడు కయ్యంటాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. ఎందుకు సత్క్రియ చేయలేదంటే నేను అంటున్నాను, కయ్యను దేవునికి ఇవ్వడం తప్ప? దేవునికి ఇస్తేనే కదా ఈ మాట అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. కయ్యను దేవునికి ఇవ్వడం తప్ప. ఏబేలు ఇచ్చాడు చెప్పాలి, ఏబేలు ఇచ్చాడు, కయ్యను ఇచ్చాడు, ఇద్దరు ఇచ్చాడు. ఇద్దరు ఇచ్చినప్పుడు మరి దేవుడు ఊరుకో ఉండాలి కదా. ఓన్లీ ఇద్దరు ఇచ్చాడు అనుకోను, కానీ ఇచ్చే విషయంలో కూడా, అందుకన్నా ఇచ్చే విషయంలో కూడా అంటే నేను ఇవ్వడం కోసం చెప్తున్నాను అనుకోకండి, నేను ఇవ్వడం కోసం చెప్పట్లేదు. చిన్న మిస్టేక్ కూడా చాలా పెద్ద ప్రమాదం తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే మనసును దేవుడు చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే మనసు ఎలా ఉందో చూస్తున్నాడు. ఆ ఇచ్చే మనస్సులో చూడండి కల్మసము గాని, ఇచ్చే మనసులో స్వార్థము గాని ఉందంటే ఆ చిన్న పాపం, చిన్నదే. ఆ చిన్న విషయంలో అంట వాకిట పాపం ఏం చేస్తుందంట? పొంచి ఉంటదంట. నువ్వు చేసే పాపం చిన్న పాపమే, నువ్వు తలంచేది చిన్నదే, కానీ ఆ చిన్నదానికి వాకిట పాపం పొంచిన. పాపం అంటే ఏంటి? పాపానికి జనకుడెవడు? సాతానుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాకిట సాతాను పొంచి ఉంటాడు. ఇంకొక పెద్ద పాపం ఎలా చేయాలి, ఇంకొక పెద్ద పాపము దీని తర్వాత ఎలా చేయాలని చెప్పేసి వాడు మన ముందే పొంచి ఉంటాడు, మన ఇంటి ముందే పొంచి ఉంటాడు. ఏదేని తోటలో అమ్మమ్మ తిరుగుతూ ఉన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డారా, తిరగడం తప్పు కాదు కానీ తిరగడం తప్పు కాదు కానీ మంచి చెట్టును తెలివినిచ్చు చెట్టు దగ్గరికి వెళ్ళి చూడడం తప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. శుద్ధి ఏమవుద్ది? ఏమనుకుని చెప్పండి. శుద్ధి ఏమవుద్ది? బైబిల్ సెలవిస్తుంది, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి పారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టు పాపము. చూస్తే ఏమవుద్ది? చూస్తే తప్పు జరిగిపోతా, చూస్తే పాపం జరిగిపోతుంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము. చిన్న ఆలోచన నీ మెదడులోకి రాకముందే నువ్వు అక్కడి నుంచి పారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న తలంపు నీ దగ్గరికి రాకముందే నువ్వు అక్కడి నుంచి పారిపోవాలి. పారిపోకపోతే వాకిట పాపము పొంచి ఉంటదంతే. అవ్వమ్మ ఎల్లడం ఏంటి, మా నోటి చెట్టు దగ్గరికి రావడం ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవ్వమ్మ వచ్చినంటే ఎవరు వచ్చాడు? నేను అదే అంటున్నాం, వాకిట పాపము. ఇంతకాలం నుండి దేవుడు అంటున్నాడు కదా, ఇది తినొద్దు. మా ఆయన కూడా చెప్పాడు, ఇది తినొద్దు అని. తినలే. ఇదంట తిననులే, ఒక్కసారి చూసొస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆలోచనలో కూడా పాపపు తలంపులు రావడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కేవలం ఒక ఆలోచన వల్ల దావీదు జీవితంలో నా ప్రియ దేవుడు 70,000 మంది సైన్యాన్ని కోల్పోయాడు. ఏంటో తెలుసు ఆలోచన? ఒక రోజు దావీదు అలాగండి వీల్ చైర్ మీద కూర్చొని అలా ఊగుతూ ఆలోచిస్తున్నాడు. నాకు ఎక్కడికి వెళ్ళిన విజయం వస్తుంది కదా, నేను ఎక్కడికైనా దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు కదా, ఎక్కడ కూడా నాకు అపజయం లేదు కదా, అసలు ఇంతకీ నా సైన్యం ఎంతంటో ఏం ఆలోచిస్తున్నాడు? ఇంతకీ నా సైన్యము ఎంతంటో, ఎంత ఉంటుంది నా సైన్యం అనుకున్నాడు. ఏంటిది? ఆలోచన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ అక్కడితో ఆగాడంటే అక్కడే నిలబడి ఉన్నాడు యోవాబుని పిలిచాడు. అక్కడికి యోవాబుని పంపింది ఎవడేమంటాడు చెప్పండి? సులువుగా చిక్కులు పెట్టు పాపము. నా ప్రియ దేవుడు, సాతాను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా వాడుకుని నిన్ను నన్ను పాపములో పడేటటువంటి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోవాబుని పిలిచాడు. పిలిచాడు, యోవాబు ఇదిగో మన సైన్యం ఎంతో
లెక్క పెట్టురా. అయ్యా ఎందుకయ్యా మనం ఎప్పుడైనా ఓడిపోయామా? పోనీ ఏదైనా చేద్దామనడానికి మనకి ఎప్పుడైనా అపజయం వచ్చిందా? ఏమైనా సైన్యాన్ని మారుద్దామనడానికి ఏదైనా మన కత్తులు ఇరిగిపోయాయా? మన ఈటులకి ఏమైనా డ్యామేజ్ అయిందా? ఎందుకు లెక్క పెట్టమంటున్నావు? ఎందుకు వెళ్ళమంటున్నావు? ఇన్ని నాళ్ళు దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు కదా, ఎందుకు ఈ పని చేయడం అంటే దావీదు అంటున్నాడు, ఇదిగో నేను చెప్తున్నాను లెక్క పెట్టిరా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరములు దావీదుకి విజయాన్ని కలుగు చేసిన దేవునిపై ఆధారపడుతున్న దావీదు ఒకానొక దినమున నా ప్రియ దేవుని బిడ్డలారా ఏమని చైర్లో కూర్చొని ఊగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఆలోచన ఎంతటి నష్టాన్ని తీసుకొచ్చిందంటే నా ప్రియ దేవుని బిడ్డ 70,000 మంది చనిపోయారు ఆలోచనకి. నేను అదే అంటున్నాను, చిన్నదే కదా, ఎంత చెప్పండి, చిన్నదే కదా అనుకుంటాం, కానీ ఆ చిన్నదే మన జీవితంలో పెద్ద నష్టాన్ని తీసుకుని వస్తూ ఉంటాం. ఒక రోజు దావీదు రెండో సమూయేలు గ్రంథంలో రాయబడింది, ఒక రోజు దావీదు పడక మీద నుండి లేచాడంట. ఎక్కడ నుండి లేచాడంట? పడక మీద నుండి లేచి మిద్దె మీద అటు ఇటు తిరుగుతున్నాడంట. అటు ఇటు తిరగడం తప్పు కాదు, చేయవలసింది ఏంటి? అటు ఇటు తిరగడం తప్పు కాదు. ఏదైనా తోటలో అవ్వమ్మ అటు ఇటు తిరగడం తప్పు కాదు, కానీ పండును చూడటమే తప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సామెతల గ్రంథంలో సొలొమోను అంటున్నాడు, 4వ అధ్యాయం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం మరొకసారి చూద్దాం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అడుగుతున్నాను యవనస్తులారా, మనం అటు ఇటు తిరగడం తప్పు కాదు, తప్ప. ఏ పని మీదైనా వెళ్తాం సెంటర్కి, ఏ పని మీదైనా హాస్పిటల్కి వెళ్తాము, ఏ పని మీదైనా ఎక్కడికైనా వెళ్తాం, అటు ఇటు చూడడం తప్పు కాదు. కానీ ఒక్కొక్కసారి మనము వెర్రి సూపులు చూస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి మనం తెంగర సూపులు చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు వెర్రి సూపులు చూస్తావో, ఎప్పుడైతే నువ్వు వంకర సూపులు చూస్తావో, అప్పుడు సాతాను నీ ముందర పొంచి ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఎప్పుడైతే నా ప్రియ దేవుని ఆలోచనలో గాని, తలంపులలో గాని, సూపుల్లో గాని తేడా కనిపిస్తుందా, వెంటనే వాడు సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని నీ దరికి తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా మంది ఈ రోజు నేను స్కూల్ నుండి వస్తూ ఉంటాను. స్కూల్ నుండి వచ్చినప్పుడు, హై స్కూల్ నుండి వచ్చినప్పుడు చాలా మంది కుర్రాళ్ళు హై స్కూల్ ఎదురుగానే బండి మీద కూర్చుంటూ ఉంటారు. హై స్కూల్ ఎదురుకుండానే నేను అంటాను 18 సంవత్సరాలు 19 సంవత్సరాల వయసుకి వెళ్ళిన పిల్లలు వీళ్ళు. నేను అంటాను, వీళ్ళు కాలేజీకి వెళ్ళరా, వీళ్ళు పనికి వెళ్ళరా, వీళ్ళు డ్యూటీకి వెళ్ళరా, వీళ్ళకి ఏ పని ఉండదా అనిపిస్తూ ఉంటుంది నా ప్రియ దేవుని. నేను అంటాను, వీళ్ళ సూపులు ఎలా ఉండో చెప్పండి. వీళ్ళు సూపులను పాపం వైపు వీళ్ళు సూపులు పరిగెడుతూ ఉన్నాయి, పాపం వైపు వీళ్ళు సూపులండి చూస్తూ ఉన్నాయి. ఒక చూపు నీ జీవితాన్ని నాశనం చేసేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజు మనం చాలా చూస్తూ ఉన్నాం, ఇంటర్నెట్ లో, సోషల్ మీడియా చాలా చూస్తూ ఉన్నాం. పలానా అబ్బాయి నాకు మెసేజ్ పెట్టిందండి, పలానా అబ్బాయి నాకు మెసేజ్ పెట్టాడండి, అక్కడితో ఆగుతుందా ఈ మెసేజ్, అక్కడితో ఆగుతుందా ఈ మెసేజ్ అంటే నా ప్రియ దేవుడా, ఈ రోజు చాలా చూస్తూ ఉన్నా నా ప్రియ దేవుడా. జీవితాలు పాడైపోతా ఉన్నాయి, జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. గుర్తుపెట్టుకున్న ప్రియ దేవుడు. అందుకనే చిన్నదే అని అనుకోవద్దు యవనస్తుడా, చిన్నదే అనుకోవద్దు. చిన్నదే నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. దావీదు అనుకున్నాడు, చిన్న ఆలోచనే కదా, ఒక్కసారి లెక్క పెట్టి వచ్చేస్తే ఏమవుద్ది? ఒక్కసారి లెక్క పెట్టిన దానికి దావీదు గుండెలు బాదుకి ఏడ్చాడు. అయ్యో, నేను చేసిన పాపం వల్ల 70,000 మంది చనిపోయారని దావీదు గుండెలు బాదుకొని ఏడ్చాడు. చిన్నదే కదా, కయ్యూను దేవునికి తప్ప చెప్పండి, తప్పు కాదే, కానీ లోపల మనసు ఉందే. ఏమని చెప్పండి? ఇచ్చే మనసులో చిన్న మిస్టేక్, నేను అడుగుతున్నాను, అననీయ సప్పీరా అని పేతురు గారు ఏమన్నారా? చెప్పాలి, బైబిల్ తెలిసిన వాళ్ళు చెప్పాలి. ప్రసాద్ గారు బుర్రపెక్కెత్తండి. అననీయ సప్పీరా అని పేతురు గారు ఏమన్నారా? ఇమ్మలేదే. వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, అనేక మంది ఇస్తున్నారు, అనేక మంది ఇచ్చి దేవుని పరిచర్యలో వాళ్ళ వంతు సహకారం అందిస్తున్నారు. మేము కూడా ఇవ్వాలనుకున్నారు, వీళ్ళు కూడా ఇచ్చారు. కానీ ఇచ్చినందుకు తప్పులేదు, కానీ ఇచ్చే మనసును దేవుడు చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
చిన్న తప్పే, చిన్న పాపమే, చిన్న పాపమే మన జీవితాన్ని పాడు చేసే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డరా, అటు ఇటు చూస్తా ఉన్నాడు దావీదు. మిద్దె మీద నుండి లేచి అటు ఇటు చూస్తూ ఒక్కసారిగా కిందకు చూసాడంట. ఒక్కసారిగా కిందకు చూశాడంట. నేను అంటాను, చూడడం తప్పు కాదు, చూడడం తప్పు కాదు. ఈ సృష్టిలో ప్రతి అందాన్ని కలుగు చేసింది ఎవరు చెప్పండి? దేవుడే. ప్రతి అందాన్ని కలుగు చేసిన దేవుడే. అక్కడతో ఆగాడంటే నా ప్రియ దేవుడు ఏదో పొరపాటు చూశాడు. మేడ మీద ఉన్నాడు కాబట్టి కింద ఉన్నవన్నీ కనబడితే సర్వసాధారణంగా చూడడం అక్కడ వరకు తప్పు కాదు. పొరపాటు చూశాడు. చూసిన వాడు అక్కడతో ఆగలేదు. అక్కడి నుంచి పక్క తిరిగాడు. తన ముందు సైనికుడు నడుస్తున్నాడు, తన ముందు తనకు ఇష్టమైన భటుడు నడుస్తూ ఉన్నాడు. అన్నాడు. అక్కడ తాగిన సులువుగా చిక్కులు పెట్టు పాపము. నువ్వు ఎప్పుడైతే తలుస్తావో, నువ్వు ఎప్పుడైతే పాపము ఆలోచిస్తూ ఉంటావో, వెంటనే నీకు పక్కన ఒకడు ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అని పిలిచాడు. ఇదిగో నేను పలానా ఆమె చూశాను, పలానా ఆమెను చూశాను, ఆమె ఎవరో కనుక్కొని రా అన్నాడు. చిన్నదే, చిన్న దానిలోనే మీరు కట్ చేయండి. చిన్న దానిలోనే ఆ పాపాన్ని కట్ చేయండి. ఆ మొదటి మెసేజ్ తోనే దాన్ని కట్ చేయండి. ఆ మొదటి సూపుతోనే దాన్ని కట్ చేయండి. కట్ చేస్తే మీ జీవితాలు బాగుంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం అనుకున్న చిన్నదే కదా, మెసేజ్ స్టార్టింగ్ అంతే కదా, మెసేజ్ స్టార్టింగ్ అంతే కదా. మెసేజ్ స్టార్టింగ్ తర్వాత ఏమొస్తుంది చెప్పండి? కాలింగ్ అంతే కదా అనుకుంటాం. తర్వాత నువ్వు లేకపోతే నేను ఉండలేనంటాం. గుర్తుపెట్టుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు అయిన నువ్వు ఎక్కడ నడుస్తున్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రాంతంలో నువ్వు బైక్ నడుపుతున్నా, 10 మంది కళ్ళు ఎవరు చూస్తే చెప్పండి? నీ వైపు చూస్తా ఉంటే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకెత్తుదామా? హల్లెలూయా. రాజైన దావీదే. ఎవరు చెప్పండి? రాజైన దావీదే. పడిపోవడానికి పెద్ద యుద్ధాలు జరగలేదు. రాజైన దావీదు భక్తిలో జారిపోవడానికి ఏమిటి పెద్ద 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 జరగలేదు. చిన్నదంతే, జస్ట్ ఒక సూప్ అంతే, సూప్. అందుకని సొలొమోను అన్నాడు, నీ కన్నులు అటు ఇటు చూడక ఎలా చూడాలంట? సరిగా చూడాలి. అప్పుడప్పుడు అంటే ఏరా కళ్ళు నెత్తినెక్కి కళ్ళు నెత్తింటికి తిరుగుతున్నావు అంటారు చాలా మంది. మీ అమ్మాయిని కానీ ఎవరు చూసి అనుకోండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా మీ అమ్మాయి ఇంకెలా చూసి అనుకోండి, మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆడపిల్ల తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి? ఏరా కళ్ళు ఎక్కడ పెట్టి తిరుగుతున్నారా అంటాం. ఎందుకని? కోపం వస్తుంది. అందుకే సొలొమోను మన కళ్ళు ఎలా ఉండాలంట? నిటారుగా చూడాలి, నిటారుగా ఉండాలి. గుర్తుపెట్టుకుంటారా? చిన్న పాపమే కదా అనుకుంటాం. దావీదు జీవితాన్ని పాడు చేసిన చెప్పండి? చిన్న సూపు. ఆదాము అవ్వను పాడు చేయని చెప్పండి? అవ్వను పాడు చేయని చెప్పండి? చిన్న సూపు, చిన్నదే. కయ్యూలు ఇవ్వడం తప్పు కాదు, కానీ ఇచ్చే మనసులో తేడా కనబడిన దేవుడు అన్నాడు, ఇదిగో సత్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకునవా అనండి. సత్ప్రియులు ఇస్తామని అనుకున్నారు, ఇస్తామని అనుకుని తప్పు కాదు. ఇచ్చేటప్పుడు వారి మనసును దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చక్కని మాట చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32 వచ్చింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32 వచ్చింది, 37. కాబట్టి నేను మీతో చెప్పింది ఏమనగా 37 వచ్చిన 37. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధు అని తీర్పు నందుదువు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేన్ని బట్టి తీర్పు నందుతామంట చెప్పండి? దేన్ని బట్టి? మాటను బట్టి. మరి ఎన్ని పాటలు పాడుతున్నాం మనము? మరి ఎంత ప్రార్థన చేస్తున్నాము? మరి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాము, ప్రతి ప్రార్థనలో ఉంటున్నాము. మరి ఇదంతా ఏమైపోతుంటే ఇది అంత లెక్కే. ఈ అంత లెక్క ఒక లెక్క అయితే, నువ్వు మాట్లాడే మాటను బట్టి దేవుడు ఏంటి కాల్కులేట్ చేస్తాడంట? నువ్వు నీతిమంతుడువా కాదా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది చాలా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది చాలా ఎక్కువ ప్రార్థన చేస్తారు, కానీ మాట్లాడితే వారు నోటి బూతులు చెప్తూ ఉంటారు, మాట్లాడితే కోపడిపడుతూ ఉంటారు, మాట్లాడితే దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేను అంటాను, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు కోపడితే నీ ప్రార్థనకి అర్థం లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు నోటి వెంబడి బూతులు వస్తే నీ ప్రార్థనకి అర్థం లేదు. ఎందుకు తెలుసు? అనుకుంటున్నావు ఈ బూతు పెద్ద బూతు కాదు అనుకుంటున్నావు.
ఈ కోపము పెద్ద కోపం కాదనుకుంటున్నావు. నేను అంటున్నాను, నువ్వు అనుకున్నది నీకు తప్పుగా అనబడకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నీ మాటను బట్టి నేను ఏం చేస్తాను చెప్పండి, తీర్పు తీరుస్తాను. నీ మాటను బట్టి నువ్వు ఎలా తీర్పు తీర్చబడతావు? నువ్వు నీతిమంతుడువా లేదా నీతిమంతుడు కాదని తీర్పు తీరుస్తాడు దేవుడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. కొంతమందికి భక్తి గర్వం ఉంటుంది, కొంతమంది, మిమ్మల్ని కాదు, మిమ్మల్ని అసలు ఉద్దేశం మాట. కొంతమందికి చూడండి, పెద్ద పెద్ద సంఘాల్లో సంఘ పెద్దలు గమనించండి, పెద్ద పెద్ద సంఘాల్లో సంఘ పెద్దలు, పెద్ద పెద్ద సంఘాల్లో సంఘ పెద్దలు అని పెద్ద పెద్దలు చూడండి, వాళ్ళకి ఒక రకమైన భక్తి గర్వం. వాళ్ళు నడిచేటప్పుడు కూడా ఏంటి ఈ జబ్బులు ఎగరేస్తారు, ఇలా నడుస్తూ ఉంటారు, ఇలా నడుస్తుంటారు. వాళ్ళ మాటలు కూడా ఏ సంఘము, ఫలానా సంఘమా, శివ సంఘము, ఏ సంఘం, ఓ శివ సంఘం, ఆ కుర్ర పాస్టర్, ఆయన ఏం చదువుకోలేడు కదా, ఆ చర్చికి వెళ్తున్నావా, ఆయన నీకేం చెప్తాడు, ఆయన నీకేం చెప్తాడు, ఆ సంఘమా, మీ పాస్టర్ గారు 2వ తరగతి చదివాడు కదా మీ పాస్టర్ గారు, పెద్ద చెప్పలే. గుర్తుపెట్టుకుంటున్నా, ఈ మాటను బట్టి దేవుడు ఏం చేస్తాడంట చెప్పండి, ఈ మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మన మాట మనకు మంచిగానే ఉంటుంది, మన మాట మనకు మంచిగానే అనిపిస్తుంది, కానీ నీ మాట వల్ల ఎవరినైనా గాయపరిచావేమో చూసుకో, నీ మాట వల్ల ఏ వ్యక్తినైనా ఇబ్బంది పెట్టేవేమో చూసుకో, నీ మాట వల్ల ఏ కుటుంబమైనా బాధపడుతుందేమో చూసుకో, నీ మాట వల్ల నీ భర్త బాధపడ్డాడేమో చూసుకో, నీ మాట వల్ల నీ భార్య బాధపడ్డదేమో చూసుకో. ఎప్పుడైనా గమనిస్తున్నావా? పడుగు ప్రార్థన చేసేస్తాం, ఏమండి వారం అంతా ఉపవాసం ఉంటాం, ఉండడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి, ఇవ్వడం తప్పు కాదు, చూడడం తప్పు కాదు, కానీ తర్వాత జరిగే పరిణామాలు జాగ్రత్త. నువ్వు మాట్లాడేసి వెళ్ళిపోతావు, కానీ నీ మాట వల్ల సహోదరు బాధపడితే, నువ్వు మాట అనేసి వెళ్ళిపోతావు, నీ మాట వల్ల ఆ కుటుంబం బాధపడితే, నీ మాట వల్ల ఆ సరంగి బాధపడితే, నీ మాట వల్ల నీ దగ్గర పనిచేస్తున్న పనుడు బాధపడితే, దేవుడు చెప్తున్నాడు, ఆ మాటను బట్టి నేను తీర్పు తీరుస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ప్రభురాత్రి భోజన సంస్కారంలో నువ్వు పాల్గొనేటప్పుడు, నువ్వు ప్రార్థించేటప్పుడు దేవుడు ఏమడగలంటే, ప్రభువా గడిచిన నెలలో నేను ఎక్కడైనా తప్పిపోయానేమో, గడిచిన నెలలో నా చూపుడు ద్వారా ఏమైనా పాపం చేశానేమో, నా కాళ్ళ ద్వారా ఏమైనా చెడు నడక నడిచానేమో, నా చేతుల ద్వారా ఏమైనా నీకు ఇష్టమైన పనులు చేశానేమో అని ఒప్పుకొని ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి బల్లలో చేయి పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పశ్చాత్తాపం లేకుండా, ఒప్పుకోలు లేకుండా, ప్రార్థన లేకుండా, ఉపవాసం లేకుండా, ఏమీ లేకుండా నా ప్రియతమైన వచ్చేసి ప్రార్థన చేసి బలలో చేపెట్టేస్తే నేను అంటాను, ఇది నీకు దీవెనకరంగా ఉండనే ఉండదు, నీ పాపములకు క్షమాపణ ఉండదు. గుర్తుపెట్టుకుంటున్నారా? ప్రభు వల్ల అంటే ఆసామాసి కాదు. ఈ రోజు ప్రభు వల్ల కార్యక్రమం ఉందంటే నేను అంటున్నాను, ఒక అరగంట అయినా దేవుడి మందిరం ముందుగా వచ్చి ప్రార్థన చేసావా? ఒక అర్ధ గంట అయినా, ఒక 15 నిమిషాలైనా దేవుడి మందిరానికి వచ్చి ముందుకు వచ్చి ప్రార్థన చేసావా? మరి ఎట్లా ప్రభువులు తీసేసుకుంటాం, ఎట్లా తీసేసుకుంటాం? నేను అంటున్నాను, పశ్చాత్తాపం లేకుండా ప్రభువుల్లో బైబిల్లో చక్కని మాట ఉంది, ఇది మనము దీవించు ఆశీర్వాదపు పాత్ర. ఏ పాత్ర చెప్పండి, ఏ పాత్ర? గోధుమ పిండి పాత్ర కాదు. ఇది ఏ పాత్ర? బిర్యానీ పాత్ర కాదు. ఇది సారు పాత్ర కాదు. సారు పాత్రలో సారు అంటే సారు వస్తుంది, బిర్యానీ పాత్రలో ఏమిటి నువ్వు గరిటె పెడితే బిర్యానీ వస్తుంది, కానీ దీవించు పాత్రలో నువ్వు చెయ్యి పెడితే నీ కుటుంబము, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు దీవించబడతారు. కొట్టి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా పెట్టాలంటే మొదట నిన్ను నీవు పరీక్షించుకొని పెట్టాలి, మొదట నిన్ను నీవు కడుక్కొని పెట్టాలి. ఎలా పెడితే అలా పెట్టేస్తే ఏమంటే హస్తం తీసుకొని వచ్చి బిర్యానీ అంటే గెత్తరతో ఉన్న ఆ హస్తం తీసుకొని పెట్టే ఒప్పుకుంటాడా చిట్టుబాబు? పెళ్లి జరుగుతుంది, సాంబార్ అబ్బా మంచి స్మెల్ వస్తుంది, ఏమంటే ఇంటి దగ్గర తీసుకొచ్చో ఏంటి చుట్టూ అండి ఆ పాత్ర చుట్టూ మట్టి ఉంది, ఏంటి మసి ఉంది, అంతా ఉంది, బాబా నాకు సారు కావాలి బాబా అని చెప్పేసి ఆ పాత్రతో ఆ సారులో కూర్చొని ఒప్పుకుంటారు పెళ్ళోళ్ళు. వెళ్ళవమ్మా, ముందు దాన్ని ఏం చేయాలి? కడుగు. నువ్వు తెచ్చుకుని నీ పాత్రను కడుక్కొని శుభ్రం చేసుకొని తుడుచుకొని అప్పుడు ముంచుకొని వెళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదట నిన్ను నువ్వు కడుక్కోవాలి, మొదట నిన్ను శుద్ధీకరించుకొని ఆ పాత్రలో చేయి పెడితే
ఆ పాత్రలో ఉన్న దీవెనలన్నీ కూడా నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి నా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ దేవుడు, మాట విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటే కదా. చెప్పండి, చెప్పండి. చాలా తేలికైంది అని చెప్పండి. చాలా తేలికైంది, చాలా సులువైంది, చాలా బరువైంది కూడా. అందుకని దేవుడు మాట్లాడే నాలుగుని ఎక్కడ పెట్టాడు చెప్పండి? లోపలెట్టాడు. ఎక్కడ పెట్టాడు? బైబిల్ సెలవిస్తుంది, నాలుకంట అగ్ని వంటిదంట. ఎలాంటిదంట? అగ్ని వంటిదంట. నిజం. అందుకనే 24 గంటలు దేవుడు నాలుకని తడుపుతున్నాడు. ఎక్కడెట్టి? లోపల అగాధం ఉంది, నీటిలో పెట్టి మీరు ఎప్పుడు చూడండి, నాలుగు బయట తీయండి, తడిగానే ఉంటది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. ఎందుకని? నాలుగు అగ్ని. మాకు వాళ్ళు ఎంత మాట అందో తెలుసా పాటగారు? నేను రాను చర్చికి. మా కొడుకు ఎంత మాట్లాడు తెలుసా? నేను రాను చర్చికి. సంఘపెద్ద ఎంత మాట్లాడు తెలుసా? నేను రానండి. మీ చర్చి గడప తొక్కితే అడుగు. దేనివల్ల ఈ కోపాలు? దేనివల్ల ఈ పంతాలు? నాలుగు వల్ల కాదా? మాట వల్ల కాదా? దేవుడు ఎంత గొప్పడు చూడండి నా ప్రియ దేవుడు. అగాధము లోపలెట్టాడు ఈ చిన్నదాన్ని. ఏ చిన్నది? చిన్నది, చాలా చిన్నది. చిన్న పాప లోపల ఉంది. ఎప్పుడు తడిపినా సరే, ఎప్పుడు తడిపినా లోపలికి వచ్చే చాలు కొంపలను తిట్టేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఎంత గొప్పడో. 32 మంది సైనికులు ఎట్టాడు కాపలా. అవునా కదా? ఎన్ని పళ్ళు మీకు? అక్కడ కొంతమందికి పళ్ళు ఊడిపోయినాయి, ఎంతో కొంత పళ్ళు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది పళ్ళు ఊడిపోయి అనుకోండి, అది డైరెక్ట్గా వచ్చేస్తుంటుంది. 32 పళ్ళు కాపలా పెట్టి, అగాధం పెట్టి, లోపల పెట్టి కూర్చోపెట్టినా ఇది మాత్రం తగలెట్టేస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నోరు జారిపోతా ఉంది. చిన్నది ఎంత ఉంటుంది చెప్పండి? చిన్నదే గాని చాలా భయంకరమైన, చిన్నదే గాని చాలా పాపాన్ని ఒడిగడుతుంది, చిన్నదే గాని మన జీవితాన్ని పాడు చేసేది, చిన్నదే గాని నీ కుటుంబాన్ని పాడు చేసేది. ఆ చిన్న దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు మత్తయి సువార్తలో, ఇదిగో నీ మాట జాగ్రత్త. ఒక చోట అంటాడు, నీ మాట అవునంటే అవును. నిజంగా అలా అంటామా? నిజంగా అలా అంటామా? నీ మాట అవునంటే అవును, కాదంటే అక్క కొంచెం ఉప్పడి, అక్క కొంచెం ఉప్పు ఉంది ఇంట్లో ఉప్పు ఉంది, కానీ అక్క వస్తుంది ఉప్పు అడుగుతుంది. ఈ సువార్తమ్మ, ఈ ప్రార్థనా బొర్రాలు, ఈ భక్తి బొర్రాలు, ఈ విశ్వాసం అంటది ఉప్పు లేదు, ఇప్పుడే అయిపోయిందంట. ఇప్పుడే అయిపోయింది. అలా ఆయన వచ్చాడు, అమ్మ ఉప్పు ఉంది కదా నీకు తెలదు, ఉరుకో అన్నారు, ఉప్పు ఇవ్వకూడదు బయటికి. అమ్మ రాజా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంగళవారం ఉప్పు ఇవ్వకూడదు, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు. ఎవరు చెప్పాడు ఇవన్నీ? శుక్రవారం అంట మన ఇంట్లో డబ్బులు అంట ఎవరికి ఇవ్వకూడదంట. చెప్పండి, ధైర్యం చెప్పండి. బయటకు ఇవ్వకూడదంట. నేను అంటాను, శుక్రవారం నీ ఇంట్లో డబ్బులు బయటకు ఇవ్వకూడదు. అదే శుక్రవారం నీ భర్త హాస్పిటల్లో ఉంటే, అదే శుక్రవారం నీ కాలు ఇరిగిపోయి హాస్పిటల్లో ఉంటే, బీరువాలో పెట్టే డబ్బులు తీయకుండా ఉంటావా, తీస్తావా? ప్రమాదం వస్తే సాంప్రదాయాలు కొట్టుకుపోతాయా? ఆపదలు వస్తే సాంప్రదాయాలు కొట్టుకుపోతాయా? నువ్వు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటే సాంప్రదాయాలు గుర్తొస్తాయా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డారా, చిన్నదే మాట, చిన్నదే కానీ చాలా ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది. ఒకరోజు దైవజనుడైన మోషే వాళ్ళ కుటుంబం దగ్గర లేడంటే, ఎక్కడికో బయటికి వెళ్తే మోషే గురించి మిరియాము అహరోను మాట్లాడుకున్నారంట. మోషే గురించి ఎవరు మాట్లాడుకున్నారంట? మిరియాము ఎవరు? మోషే అక్క. అహరోను ఎవరు? మోషే అన్న. అంటే అందరికంటే చిన్నోడెవడు? మోషే గురించి మాట్లాడుకున్నాడంట. ఈ మధ్యన మోషే కూడా చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? మోషే ఎవరు? ప్రవక్త, నాయకుడు, దైవజనుడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది అన్ని స్వయంగా వింటూ ఇశ్రాయేలు ప్రజలు చెప్తూ వెళ్ళి దేవుని పక్షాన్ని నిలబడిన నాయకుడు. ఈ నాయకుడైన మోషే గురించి అక్కైన మిరియాము, అన్నైన అహరోను మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యన అహరోను తమ్ముడు, ఇదిగో ఈ మధ్యన మా చిన్నోడు బాగా ఎక్కువ చేస్తున్నాడు. ఆడు చెప్తేనే దేవుడు వింటాడు, ఆడు పలికితేనే దేవుడు పలికిస్తాడు.
మనం పలికితే దేవుడు పలకడా, మనం చెప్తే దేవుడు ఏంటా అని చెప్పేసి మోసేకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎప్పుడు చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం చదువుతారు కదా. మోషే ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత యెహోవా పలికిస్తాడా, ఆయన మా చేత పలికించలేడా అని చెప్పుకొనుక యెహోవా ఆ మాట వినెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మోషే లేడు కానీ అక్క ఉంది, అన్న ఉన్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ మధ్యన మోషే చాలా తేడా చేశాడు. మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, అసలు మనకు చెప్పలేదు, మనకు చెప్పకుండా చేసేసుకున్నాడు. అసలు ఆడు మనకంటే చిన్నోడు, అలా చేయొచ్చా? ఆడు ఎలాగనే మధ్యన కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. దేవుడు ఆడి చేతనే పలికిస్తాడా, మన చేత పలికించడని చెప్పేసి ఆడంతా నిన్న కాక మొన్న పుట్టినోడు. అసలు నీకు తెలిసి ఆహారమయ్యా, నేను లేకపోతే మోసే లేడు అన్నాడా? నిజంగా ఉన్నాడా? ఇప్పుడు జమ్ము పెట్టులో పెట్టి ఏంటి నైన్ నదిలో పెట్టింది ఎవరు? మిరియామే కదా. మిరియామ ఆ రోజు పట్టుకుని వెళ్ళి అక్కడ పెట్టకపోతే ఫరో కుమార్తె వచ్చి ఈ బిడ్డను చూడకపోతే ఇదంతా జరిగేది కాదు. ఇప్పుడు మిరియామ అంటుంది నేను లేకపోతే మోసే ఎక్కడా? అలాంటిదాడు ఈ మధ్యన ఏం చేస్తున్నాడు, కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ మిరియాము అహరోనులు మోషే మీద విరోధంగా మాట్లాడుతున్నారు. బహుశా నేను అనుకుంటాను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఏమనుకో. మోషే ఎవరు చెప్పండి? స్వయాన తమ్ముడు కొరకు అక్క మాట్లాడుకుంటుంది. తప్పేం లేదు కదా. అన్న మాట్లాడుకున్నాడు, ఎలాగన్నా అన్నయ్యారా ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నాడా, నన్ను పట్టించుకోవట్లేదురా, నన్ను ముందుకు రానిట్లేదురా, నన్ను పాటలు పాడట్లేదురా, నన్ను ముందు ఎత్తనట్లేదురా అని చెప్పేసి ఏదో ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. గుర్తుపెట్టుకుంటారా? ఫ్యామిలీ అయినా గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ అయినా అక్కడ మోషే ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడిన నాయకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని చేత పిలువబడిన నాయకుడు, నా ప్రియ దేవుని చేత ఏర్పరచబడిన నాయకుడికి అది కుటుంబమైనా సరే గౌరవించి తీరాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడు మనోడే కదా, మన బాబాయే కదా, మన తమ్ముడే కదా, మన అన్నయ్యే కదా, మన తోడ పుట్టిన వాడే కదా అని చెప్పేసి విరోధముగా మనము మాట్లాడినా కాని మాట పలికినా సరే గుర్తుపెట్టుకోండి, ఆ మాటను బట్టి కూడా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు లేవట్లేదు. హల్లెలూయా. నిజానికి మన దృష్టిలో చూస్తే అది తప్పు. ఫ్యామిలీ మాట్లాడుకుంటున్నారండి, అన్న తమ్ముడు మాట్లాడుకుంటున్నారు, చిన్న తమ్ముడు గురించి అక్క తమ్ముడు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ మాట ఎవరున్నారంట? విరోధముగా మాట్లాడిన ఆ మాట దేవుడు ఉన్నాడంట. కోపగించుకున్నాడు దేవుడు. ఎంత చెప్తే సమయం చాలా అవుతుంది కానీ కోపగించుకుని వెంటనే దేవుడి కోపం వారి మీద రగులుకుంది. మిరియాముకి ఏమొచ్చిందంట? కుష్టు వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మిరియాము కుష్టొచ్చి బాధపడతా ఉంటే, కన్నీరు కారుస్తా ఉంటే, నా ప్రియ మరలా ఎవరు ప్రార్థన చేశారట? మరలా ఆ మోషేయే ప్రార్థన చేస్తే వారి రోగము పోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకుని పిల్లరా, మీరు మీ మాట ద్వారా ఎవరైనా బాధ పెట్టారేమో, మీరు మీ మాట ద్వారా ఎవరికైనా విరోధంగా మాట్లాడి వారిని ఇబ్బంది పెట్టారేమో. మాటగా పోదు. ఆ వ్యక్తికి వినబడకపోయినా వినే దేవుడు ఆకాశం అందున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు మనము వెంటనే సింపుల్ గా కొన్ని మాటలు మనము జారుదులెత్తూ ఉంటాం. మనకి ఎలా ఉంటుందంటే పెద్ద అనిపించదు. అందులో తప్పే ఉంది. ఆ మాటకే వెళ్ళిపోమనా, ఆ మాటకే వెళ్ళిపోనంటారు బాబు. అదెంత మాట, ఆ మాటే ఆ వ్యక్తిని బాధ పెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాటే ఆ కుటుంబాన్ని పాడు చేసింది. ఆ మాటే నా ప్రియ దేవుడు ఆ భార్యని బాధ పెట్టింది. బాధ పెట్టే మాట కూడా నీ నోట రావడానికి వీల్లేదు. ఒక రోజు అంట భార్య బిర్యానీ వండిందంట, చికెన్ వండిందంట, అంత వండి భర్త ముందు పెట్టిందంట. నా భర్త వస్తా డ్యూటీకి వెళ్ళి నా భర్త తిని సూపర్ వండావు. భార్య ఏం కోరుకుంటుంది చెప్పండి? ఏ భార్య అని ఏం కోరుకుంటుంది?
వండిన తర్వాత మా ఆయన సూపర్ ఉండేవమ్మా, చక్కగా ఉండేవమ్మా, అందంగా ఉండేవమ్మా అని ఒక మాట అంటే అదే గిఫ్ట్. మనం నంది అవార్డులు, ఆస్కర్ అవార్డులు ఇవ్వక్కర్లేదు. మన ఇంటిలో ఉన్న గృహిణులకి ఒక్క మంచి మాట చెప్తే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాగ మంచిగా బిర్యానీ అన్ని వండి అంత వండి ముందు పెట్టిందంట. వీడు ఏం చేస్తున్నాడంట, ఓ లొట్టలేసి తినేస్తున్నాడంట. పాపం ఇవిడు ఇంకా వేసుకో అని పెడతా ఉంటే మనోడు తింటున్నాడంట. భలే ఉందేమో తింటున్నాడంట, బిర్యానీ తిన్నాడంట, జాయింట్ తిన్నాడంట, ఏపీ చేపలు తిన్నాడంట, అన్ని తినేస్తున్నాడంట. ఈవిడ మాత్రం చూస్తుందంట, బాగుంది అనే మాట అంటాడేమో. అంటలేదంట, తింటున్నాడంట. మజ్జిగ ఉందానంట, మజ్జిగ తీసుకుని వచ్చిందంట, కూలింగ్ మజ్జిగ తీసుకొచ్చి మజ్జిగ తాగిందంట, అన్ని తాగాడంట. కనీసం బాగుందనే మాట అంటలేదంట. చాలా బాధతో వెళ్ళి లోపల పడుకుందంట. అప్పుడు వచ్చి అంటున్నాడంట మహానుభావుడు, ఏ పడుకున్న పెట్టి ఏమైంది అంటాడంట. ఏం అవ్వలేదండి. ఇప్పుడు దాకా బాగానే వడ్డించావు కదా, ఇప్పుడు దాకా బాగానే అన్ని పెట్టించావు కదా, ఏ రోగం వచ్చింది అన్నాడంట. అంటారు కదా, కష్టాన్ని వదిలేస్తారు ఏంటి, కష్టపడిన ఆ కష్టాన్ని వదిలేస్తారు, ఆ శ్రమను వదిలేస్తారు, అన్నింటినీ వదిలేస్తారు. పైపెచ్చు బహుమానాలు ఉండవు, పైపెచ్చు మెప్పులు ఉండవు, నొప్పులతో కూడిన మాటలు మాట్లాడతాడు. నేను అంటాను ఒక్క మాట, బాగున్నా బాగులేకపోయినా బిర్యానీ ఎంత బాగుందో, చికెన్ ఎంత బాగుందో, సాంబార్ ఉంది, అబ్బా ఎంత బాగుండేవమ్మా నువ్వు అంటే ఒక్క మాట అంటే నీ కుటుంబం ఎంత చక్కగా ఉంటుంది చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ భార్య అనుకుంటుంది, అబ్బా ఈసారి ఇంకా బాగా ఉండాలనుకుంటా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంట మాటే కదా భార్య భర్తల మధ్య బంధాన్ని ఇంకా పెంచే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది పనికిమాలలు ఉంటారు, వండరు తినేస్తారు అంతే. తినేసి కనీసం కాంప్లిమెంట్ కూడా ఎవరు కాంప్లిమెంట్ అంటే తెలుసు కదా, సభా సూపర్ అని అంటాం. ఎవడో పనికిమాలుడు కారం వేసేసి మసాలా వేసేసి ఏమండి పైన ఇంగ్రీడియంట్స్ కలుపుతాడు, అన్ని కలిపేసి వండెట్టెత్తి తినేసి పేకల కనుక వచ్చి ఇంటికి వచ్చి అందరూ చెప్తాం, మేము రాయల్ పార్క్ వెళ్ళాం ఎంత బాగుందో తెలుసా, మేము అంబికాకి వెళ్ళాం ఎంత బాగుందో తెలుసా, మేము అక్కడికి వెళ్ళాం ఎంత బాగుందో తెలుసా. బాగుంటది, ఇంకో 10 రోజులు వెళ్తే నిన్ను మరొక హాస్పిటల్ అప్పుడు ఇంకా బాగుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మంట పుట్టకూడదని, నీకు నొప్పి కలగకూడదని, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, ఏది వెయ్యాలో ఏది వెయ్యకూడదో తెలుసుకుని మరీ మంచిగా ఉండి పెడుతున్నా నీ భార్య కొరకు ఎప్పుడు కూడా ఒక మంచి మాట గుర్తుపెట్టుకుని పిల్లరా. మాట చాలా జాగ్రత్త. బైబిల్ రాయబడింది, ఇదిగో నీ మాటను బట్టే నువ్వు ఎప్పుడు కూడా మీ ఆవిడని పొగలేదనుకుని మరలా వచ్చేసరి బాగుంటుందా, ఈ పనికి మనడికి ఎలా ఉన్నావు అంటే వండ ఎసై ఉప్పు, ఎసై కారం, ఎసై మసాలా తాగుతాడు. అసలు మంచిగా వండేమన్న మాట కూడా అంటే ఎలా వండితేనట్టు. ఒక్కసారి పొగుడు చూడు, ఒకసారి పొగుడు. శాంతి ఈ ముక్క భలే ఉంది శాంతి అనండి. మహాతల్లి కూరలోని కూర దాకా కూర కూడా ఉంచుకోద్దు. శాంతి పేరు ఎందుకంటే మిగతా పేరు చెప్తాం, మీరు బాధపడతాం. శాంతి మాంసం భలే ఉంది, ఈ ముక్క భలే ఉంది శాంతి అనండి. కూర దాకా ఉన్న ఇంకొక 2-3 ముక్కలు తన కొరకు ఉంచుకున్న ముక్కలు కూడా తీసుకొచ్చి ఏమండి ఇవి కూడా తినండి అంటది. అంత మంచివారు ఆడవాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కాదా? మీరు మాట్లాడకండి, మీరు చెప్పండి అవునా కాదా? నోరు లేవట్లేదు. వాళ్ళు ఒక్కసారి ఇలా తిరిగితే మనం ఎక్కడ పెరిగెత్తాను చెప్పండి. వాళ్ళు ఒక్కసారి అని ఇలా తిరిగారు అనుకోండి, మనం ఎక్కడ పరిగెట్టాలా? హోటల్లో పరిగెత్తాను, ప్లేట్ భోజనం, ప్లేట్ బిర్యానీ ఎన్ని రోజులు చేస్తాం. అందుకని చిన్న కాంప్లిమెంట్, చిన్న మాట నీ కుటుంబాన్ని ఉన్నతమైన మంచి స్థితిలో తీసుకెళ్ళిపో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మోషేకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నట్ట ఎవరు మాట్లాడుతున్నట్ట? మిరియాము అహరోను మాట్లాడుతున్నా అంటున్నాను. తమ్ముడే కానీ సేవకుడు, తోడబుట్టినవాడే కానీ ఏర్పరచబడిన వాడు, దేవుని ప్రజలు నడుపుతున్నాడు. తనతో పాటు అహరోను మిరియాను కూడా సేవ చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా అక్కడ కొంచెం గ్యాప్ ఉంది. ఎవరయ్యంటే దేవుడు ముఖాముఖిగా మాట్లాడినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవసరమైతే నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడే దేవుడును అన్నాడు. ఆ మాట అక్కడ రాయబడింది, ఉందా? చదవండి మాట. నేను గూఢ భావములతో కాదు
దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం అనుకుంటాము చిన్నదే అనుకుంటాము, కానీ ఆ చిన్నది నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది. ఆ చిన్న మాట నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ చిన్న చూపు నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ చిన్న ఆలోచన నీ జీవితాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్త సుమా, జాగ్రత్త. అందుకే బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు చెప్పాలి ఒప్పుకొని ఏం చేయాలంట, విడిచిపెట్టాలంట. ఒప్పుకొని చాలాసార్లు మనం ఒప్పుకుంటాం, ప్రతి ఆదివారం ఒప్పుకుంటాం, కానీ విడిచిపెట్టము. ప్రతి ఆదివారం అండి దేవుని మందిరంలో కన్నీరు కాచి నన్ను ఒప్పుకుంటా ఉంటాం, కానీ విడిచిపెట్టాం. మరలా సోమవారం రాగానే మరలా ఆ పాపం మామూలే, సోమవారం రాగానే ఆ ఆలోచన మామూలే, ఆ బైక్ మీద వెళ్ళడం మామూలే, ఆ చోట ఉండకూడదు అనుకుంటాం, మరలా ఆ చోటనే ఉంటాం. గుర్తుపెట్టుకుంటారా, దేవుడు కోరుకునేది అంటే ఒప్పుకోవడం కాదు, దేవుడు కోరుకునేది విడిచిపెట్టడము దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత చెప్పండి? పాపం ఎంత చెప్పండి? చిన్నదే. పాపం ఎంత చెప్పండి? చెప్పాలి. పాపం ఎంత చెప్పండి? అమ్మ వెనకాల చెప్పాలి. పాపం ఎంత? చిన్న పాపమే. ఇటీవల కాలంలో ఒక ఆయన రీసెర్చ్ చేశాడంట, పరిశీలన చేశాడంట. దేని మీద పరిశీలన చేశాడంటే జంతువుల మీద, పక్షుల మీద, దోమల మీద, ఈగల మీద పరిశీలన చేశాడంట. ఇలా దోమల మీద, ఈగల మీద, జంతువుల మీద పరిశీలన చేసి పరిశీలన చివరిగా ఆయన ఏం చెప్పాడంటే, ఈ సంవత్సరాంతములో పులి కాటు వల్ల, అంటే పులి దెబ్బ వల్ల, పులి దాడి చేయడం వల్ల 500 మంది చనిపోయారని చెప్పేసి ఆయన డిక్లేర్ చేశాడంట. తర్వాత సింహం దాడి చేయడం వల్ల 1000 మంది చనిపోయారని చెప్పేసి ఆయన పరిశీలనలో తీర్చాడంట. ప్రపంచవ్యాప్తంగా పరిశీలన చేసి ఒక సంవత్సరంలో ఏ జంతువు వల్ల ఎంతమంది చనిపోతుందని చెప్పేసి పరిశీలన చేశాడంట. అలా గేదె వల్ల, సాయంకాలం చూడండి గేదెలు రోడ్డు మీద వస్తూ ఉంటాయి, కొంతమంది కుర్రోళ్ళు వేగంగా వెళ్ళి ఆ చీకటిలో కనబడతాం. ఆ చీకటి ఒకలా ఉంటుంది, గేదె ఒకలా ఉంటుంది. ఒక్కొక్కసారి నడిపేవాడు కూడా ఒకే రంగులో ఉంటాడు, నాకు పెట్టడు, ఎలుగు తీస్తాం. అలా చనిపోయిన కూడా ఇంచుమించు 2000 మంది ఉన్నారు. ఇలా లెక్క పెడుతూ చివరికి దోమ దగ్గరికి వచ్చాడండి. ఎవరి దగ్గరికి వచ్చాడంట? దోమ దగ్గరికి వచ్చాడంట. దోమ వల్ల, దోమ కాటేసి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10 లక్షల మంది ఉన్నారంట ప్రపంచవ్యాప్తంగా. ఒక సంవత్సరంలో దోమ కాటు వల్ల చనిపోయిన ఎంతమంది అంట? 10 లక్షల మంది. నేను అడుగుతున్నాను, దోమ ఎంత చెప్పండి? దోమ ఎంత? చిన్నది. చిన్న పాపమేనని మిన్నకుంటిని, కొంచెం అగ్ని కాల్చును. చెప్పండి, పాడరాదా? అనువంత పాపమైన నను వంటని, నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియవా. అనువంత పాపమైన, చప్పలు కొడదాం, పరిశుద్ధత నా ప్రభువా నాకియవా, 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 నాకియవా. అనువంత పాపమైన నన్ను వంటని, నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకియవా. స్తోత్రం, గ్లోరీ. చప్పట్లు కొడదాం. చిన్న పాపమేనని మిన్నకుంటిని, కొంచెం అగ్ని కాల్చెను అడవి అంతయు. చిన్న పాపమేనని మిన్నకుంటిని, కొంచెం అగ్ని కాల్చెను అడవి అంతయు.